ఇంట్లో పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకు కూడా కాల్షియం తక్కువైనప్పుడు మనము ఈజీగా కాల్షియం టాబ్లెట్లు తింటాం కదండి. అలా టాబ్లెట్లు తినకుండా ఈజీగా కాల్షియంని ఆరోగ్యకరంగా ఎలా పెంచుకోవాలో చూద్దాము. ముందుగా మనము ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 3 కప్పులు రాగిపిండి తీసుకోవాలండి. మీరు ఇంట్లో ఆడించిన పిండి అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చండి. షాప్లో కొన్ని పిండి అయితే కాస్త జల్లించి తీసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఇందులో మనము మరిగించుకున్న వేడి నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోయకుండా కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. నీళ్ళు అనేది కాస్త బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం చేత్తో మొత్తం ఇలా కలుపుకోవాలి. కాస్త వేడిగా ఉంటుందండి కాబట్టి చూసుకొని కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా సాఫ్ట్గా ఉండాలండి పిండి. వేడి నీళ్ళు వేసాం కాబట్టి ఇలా సాఫ్ట్గా వస్తుంది పిండి. ఈ పిండి మనము నానబెట్టిన అవసరం లేదండి. అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఎందుకంటే మనం వేడి నీళ్ళతో కలిపాం కాబట్టి అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు అండి. ఒక కవర్ తీసుకొని దీనికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. మనము ఇలా పల్చగా తట్టుకోవాలండి. ఎక్కువ మందం ఉండకూడదు. ఇలా కాస్త పల్చగానే మనము ఇలా తట్టుంచుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇది నెయ్యితో చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మీకు ఎంత ఇష్టమైతే అంత నెయ్యి వేసుకోవచ్చు. ఇది ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదండి. జస్ట్ 2 వైపులు కూడా కాస్త కుక్ అయితే సరిపోతుంది. కాస్త సాఫ్ట్గానే ఉండాలండి. ఎక్కువ గట్టిగా ఫ్రై చేసుకోకూడదు. అన్నీ కూడా ఇలాగే చేసుకొని తీసుకుందాము. కాస్త చల్లగా అయిన తర్వాత ఇలా చిన్నవిగా తుంపుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుంటూ మనము మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిందంతా కూడా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చివర్లో మనము ఏ కప్పుతో మనం 3 కప్పులు రాగిపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే 1 కప్పు బెల్లం వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. బెల్లంలో కాస్త నలకలు ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరగబెట్టుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి. నీళ్ళైతే కాస్త తక్కువ వేసుకొని కరగబెట్టుకోవాలి బెల్లము, లేదంటే లూజ్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో రాగిపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే 1 కప్పు పల్లీలు వేయించుకొని పొట్టు తీసి ఉంచుకోవాలండి. నేనైతే ముందే వేయించుకొని పొట్టు తీసి ఉంచాను. ఈ పల్లీలు కాస్త కచ్చాపచ్చా మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కువ మెత్తగా ఉండకూడదండి. ఇలా కాస్త పలుగ్గా ఉండాలి. మీరు కావాలంటే కాస్త రోట్లో వేసుకొని కూడా కాస్త కచ్చాపచ్చా దంచుకొని ఇవి కూడా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో మరొక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నేనైతే నెయ్యి వేసాను. అది వీడియో అయితే మిస్ అయిపోయిందండి. నెయ్యి వేసుకోండి కంపల్సరీ. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి తిన్న వాళ్ళైతే మీరు ఆయిల్తో కూడా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చండి రాగి రొట్టెలు. కానీ నెయ్యి వేయకుండా చేశారంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చాలా బాగుంటాయండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఇలాంటి మనము స్నాక్ చేసి పెట్టామంటే పిల్లలకి హెల్త్కి మంచిది. అలాగే చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా ఎంత జ్యూసీగా కలర్ఫుల్గా ఉందో. మీకు నచ్చింది కదా, అయితే వెంటనే ట్రై చేయండి. ఎలాగుందో టేస్ట్ తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఉంటారు కదండి. కాల్షియం కావాలి కదా. అలాంటప్పుడు టాబ్లెట్లు తినకుండా ఇలా మంచి రెసిపీతో హెల్తీగా ఉంటారు కదా. నచ్చింది కదా, ప్లీజ్ లైక్ చేయండి.